మిత్రమా, పట్టరాని కోపంలో ఉన్నావా? మౌనంగా ఉండు. ఎందుకంటే కోపం బంధాల్ని విడదీయగలదు. పట్టరాని దుఃఖంలో ఉన్నావా? నిశ్శబ్దంగా ఉండు. దుఃఖం నీ బలహీనతల్ని లోకానికి చాటి చెప్పి నిన్ను మరింతగా బలహీనులు చేయగలదు. పట్టరాని సంతోషంలో ఉన్నావా? నిశ్చలంగా ఉండు. అమితమైన సంతోషం అహంకారాన్ని పెంచుతుంది. నీ భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకో మిత్రమా. అది నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. అర్థమైందనుకుంటా. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, నీ ప్రేమను వద్దనుకున్న వారి వెంట పడుతూ నీ టైంను వృధా చేసుకోవద్దు. రిజెక్షన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకో మిత్రమా. ఈ ప్రకృతికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? నీ ప్రేమను పొందే అర్హత లేని వాళ్ళకి అది నిన్ను ఎప్పుడు కూడా దూరంగా ఉంచుతుంది. నీ వెలివేంటో నువ్వు తెలుసుకో. ఎవరి కోసము కూడా ఆరాటపడద్దు. అర్థమైందనుకుంటా. అహంకారం నీలో ఉన్నంతకాలం పరాజయం నిన్ను చీకటిలా వెంటాడుతోంది. అహం జ్ఞాన నేత్రాలను మూసివేస్తుంది. దాన్ని వీడి జ్ఞానమనే వెలుగు వైపు వెళ్ళు మిత్రమా. అడుగు వేసినప్పుడే అసలైన ప్రగతి మొదలవుతుంది. అపారమైన జ్ఞానవెలిలో అహంకారమనే చీకటి, పరాజయం మాయమైపోతాయి. అందుకే జ్ఞాన మార్గంలో పయనించు. అప్పుడే విజయం నీ వెంటే ఉంటుంది. అర్థమైందనుకుంటా. బలమైన పులి గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టగలదు. కానీ జింక తలుచుకుంటే గంటకి 80 నుండి 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అలాగే మిత్రమా, ఒకసారి వేట మొదలైతే పులి సులభంగా జింకని పట్టుకోగలుగుతుంది. ఎందుకో తెలుసా? వేటాడేటప్పుడు పులి దాని బలాన్ని నమ్మి ధైర్యంతో పరిగెడుతుంది. కానీ జింక భయంతో పరిగెడుతుంది. ఇదే ఇద్దరి మధ్య ఉన్న తేడా. అలాగే మనం కూడా ఒక సమస్యను ధైర్యంతో ఎదుర్కొంటే సులభంగా దాని నుంచి తప్పించుకోగలం. కానీ భయం అని ఒక్కసారి మనలో మొదలైతే మనం కూడా జింకల సమస్యల కోరల్లో చిక్కుకుపోతాం. అందుకే ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. నువ్వు తెలివైన వాడివే కావచ్చు మిత్రమా. అన్ని విషయాలపై నీకు అవగాహన కూడా ఉండొచ్చు. కానీ అన్నీ నాకు మాత్రమే తెలుసనుకుంటే ఎలా? అందరికన్నా ఎక్కువగా నష్టపోయేది నువ్వే కదా. ఎందుకంటే జ్ఞానం అనంత విశ్వంలా అపారమైనది. అందుకే ఎప్పుడు కూడా నువ్వు నిత్య విద్యార్థులా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండు. అప్పుడే గొప్పవాడివి కాగలవు. అర్థమైందనుకుంటా. జీవితంలో గొప్పగా ఎదగాలి అనుకుంటే ఎప్పుడు కూడా ఒక్క విషయం మర్చిపోవద్దు మిత్రమా. మనసుకు నచ్చని పని చెయ్యొద్దు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే నీకు నచ్చినా నచ్చకపోయినా నిబద్ధతతో పని చెయ్యు. అంతే తప్ప చేసే పనిని, ఆ పని కల్పించిన వారిని తక్కువ చేసి మాట్లాడదు. అలా మాట్లాడిన రోజు నుంచే నీ పతనం మొదలవుతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. చరిత్ర గెలిచిన వాడిని కథల్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఎందుకో చెప్పనా? నువ్వు పరిగెత్తి గెలుస్తావో, పడి లేచి గెలుస్తావో, లేక పోరాడి గెలుస్తావో గెలువు. ఎందుకంటే ఓటమి ఇక్కడ నీకు ఆఖరి అవకాశం కాదు. నీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు, నీ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నిబద్ధతో పోరాడు. అనుకున్నది తప్పకుండా సాధిస్తావు. ఏదో ఒక రోజు చరిత్రలో నువ్వు కూడా నిలుస్తావు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఎవరైనా సరే నీ మీద కోపం చూపిస్తున్నారంటే వాళ్ళ బుర్రలో 2 ఆలోచనలు మెదులుతుండొచ్చు. ఒకటి, నీ ఎదుగుదలని సహించలేక కట్టలు తెంచుకునే ఆవేశం కావచ్చు. రెండోది, నువ్వు ఓటం తట్టుకోలేక ఏం చేయలేని నిస్సహాయతో వచ్చిన కోపమైనా అవ్వచ్చు. అందుకే నీపై కోపడిన వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పే ముందు వాళ్ళ మదిలో మెదిలే ఆలోచన ఏంటో పరిశీలించు. ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకో. అర్థమైందనుకుంటా. నిన్ను కష్టాల్లోకి నెట్టేసిన మనుషుల్ని శత్రువులా భావించి వారిని ఎలా దెబ్బ కొట్టాలని ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోక మిత్రమా. మహాభారతంలో శకుని అయినా, రామాయణంలో
మందర అయినా సరే మహాత్ములను కష్టాలకి నెట్టిన వాళ్ళే, కథని గొప్ప మలుపును తిప్పిన వాళ్ళే. నీ జీవితం మలుపు తిప్పడానికే అలాంటి వాళ్ళు వచ్చారనుకో, నిశ్చితంగా ఉండు, నీ కథ కూడా రేపటి చరిత్రలో గొప్పగా నిలుస్తుందేమో. ఎవరికి తెలుసు? నిన్ను మోసం చేసిన సంగతి అంటావా? కర్మఫలం నీ పగ కన్నా చాలా బలమైనదని గుర్తుపెట్టుకో. వారి సంగతి అదే చూసుకుంటుంది. అర్థమైందనుకుంటా. పాముకి నువ్వు పాలు పోసి పెంచినా, పూలు పళ్ళు ప్రసాదంగా పంచినా, తోక తొక్కితే కస్సుంలేసి కాటేస్తుంది. ఎందుకంటే అది దాని స్వభావం కాబట్టి. నువ్వు కూడా మిత్రమా, వారు మోసం చేశారని తెలుసు కూడా నువ్వు వారితో స్నేహం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మోసపోతే తప్పు నీదే అవుతుందని గుర్తుంచుకో. అందుకే ఒకరి స్నేహానికి సిద్ధమయ్యే ముందు కొంచెం ఆలోచించు. ఒకరితో మాట్లాడేటప్పుడు, ఒకరి మాట ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించు. ఆచితూచి ఇవ్వు. ఎందుకంటే ఒక్కసారి మాట ఇచ్చాక వారిలో ఆశ పెంచి మాట పక్కన పడేస్తే, అలాగే ఆవేశంలో ఒక్కసారి మాట జారితే ఎలాంటి బంధానికైనా శాశ్వతంగా దూరం అవుతావు. ఎండిన పొలం గట్టుపై కూర్చుని ఆశగా ఆకాశం వైపు చూస్తూ వర్షం కురిస్తే బాగున్నని కోరుకునే రైతు ఉన్నట్టే, తన పిల్లలు ఇష్టంగా తింటారని వడియాలు ఆరబెట్టి వర్షం రాకూడదని కోరుకునేటటువంటి తల్లులు కూడా ఉంటారు కదా. ఎవరి కోరిక ఏదైనా సరే సృష్టి తన ధర్మం తాను నిర్వర్తిస్తూనే ఉంటుంది. ఎప్పుడో ఒక సమయంలో మన జీవితంలో చాలా దగ్గరగా, ఎంతో ప్రేమగా, ఇంకా ఎంతో కష్టంలో అయినా సరే అండగా నిలిచే ఒక వ్యక్తి ఉంటారు. మనం అవే భావాలను ఎప్పటికీ కూడా అలానే కొనసాగుతాయని నమ్ముతూ ఉంటాము. కానీ ఒకరోజు ఓ చిన్న హెచ్చరిక కూడా లేకుండా, ఒక స్పష్టమైన ఈ కారణం కూడా తెలియకుండా వారు మన నుంచి నెమ్మదిగా దూరం అవ్వడం కూడా మొదలు పెడతారు. అప్పుడు మన మనసులో మొదటగా వచ్చే ప్రశ్న, నేనేమైనా తప్పు చేశానా? వాళ్ళు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు? కానీ నిజమైన అర్థం చాలాసార్లు కూడా మనం అనుకునే దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మన విలువను పరీక్షించే ఒక్క క్షణం. కొన్ని సందర్భాల్లో మనతో బాగా ఉండే వ్యక్తి దూరం కావడం అంటే అది మన తప్పు కాదు. ఇది జీవితం మన విలువను మళ్ళీ మనకి తెలియజేయడానికి చేసే ఒక పరీక్ష. చాలా దగ్గర సంబంధాల్లో మనం మనల్ని మనమే కోల్పోతూ ఉంటాము. ఎదుటి వారి విలువ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది, మన విలువ తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు దూరం కావడం వల్ల విశ్వం మనకి చెప్పేది ఒక్కటే, నీ జీవితంలో నీకు నీకన్నా ముఖ్యమైన వారు ఎవ్వరూ లేరు అని. ముందుగా నీ విలువని నువ్వే గుర్తించు మిత్రమా. ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఒక పాత్రను పూర్తి చేసి వెళ్ళిపోతాడంతే. ఎవరైనా సరే మనతో ఎప్పటికీ ఉంటారని మనం అనుకుంటూ ఉంటాము. కానీ నిజమేమిటంటే మన జీవితంలో ప్రతి ఒక్కరి పాత్రకి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది, ఒక గడువు ఉంటుంది. వారు దూరం కాబడినప్పుడు వారు చేసే పని పూర్తయిందని అర్థం కావచ్చు. కొంతమంది మనల్ని బలంగా చేయడానికి వస్తారు, మరికొంతమంది మనల్ని ప్రేమను అర్థం చేసుకునేలాగా చేయడానికి వస్తారు, మరికొందరు మనం ఎవరో గుర్తు చేయడానికే వస్తారు. వారు వెళ్ళిపోవడంలోనూ ఒక శాంతమైన సందేశం ఉంటుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఎప్పుడు కూడా నీ మీద నువ్వు నిలబడాలి, దృఢంగా ఉండాలి. అప్పుడే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.